ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నిమిషాల వ్యవధిలోనే అద్దంకి దయాకరు జీతంలో 25% పార్టీ ఫండ్గా ఇస్తున్నారు. సో రీజన్ ఏంటి అసలు? అంటే కొంచెం అభ్యుదయ రాజకీయాలు ఉన్న వాళ్ళంతా పైసల కొరకు రాజకీయాలు చేసినోళ్ళు కాదు. ఉమ్, జీతం కూడా బాగానే వచ్చే అవకాశం ఉంది. ఉమ్, అంటే కేసీఆర్ అయినప్పుడు జర ఎక్కువనే జీతం పెట్టిండాడు కదా. ఓకే. సో మనం సంపాదించే దాంట్లో జనం కోసం కూడా పెట్టాలనేది ఒక ఆలోచన ఉండే. ఉమ్, సరే మా ఆవిడ దాని నుంచే కాపీ కొట్టినా అనుకోండి, ఉమ్, ఆమె పెన్షన్ వస్తే ఉమ్, కొంచెం నేనేమైనా సంపాదిస్తే ఉమ్. ఆ పెన్షన్ కూడా పేదోళ్ళకు పంచాలనే ఒక ఆలోచన ఈమెకు ఉండే. ఓకే, పంచర్ అయితే ఇది వరకు. ఉండే ఇప్పుడు ఓకే, ఆలోచన ఉండే. ఉండే అంటే ఇప్పుడు పెన్షన్ వస్తుంది, ఇప్పుడు విఆర్ఎస్ తీసుకున్నది కదా. ఉమ్, ఉమ్, తర్వాత అది వస్తే నేను అంటే సరే మనం కూడా కాపీ కొడితే నష్టం ఏంటి. ఓకే. సో అదొకటి. తర్వాత నాకు ఒకటి ఇంట్యూషన్ ఎప్పుడు కూడా ఉంటుండే, ఏంటంటే మనం సంపాదించేదంటే కొంత శాతం ఉమ్, నేరుగా ప్రజలకు ఇవ్వాలి. నాకు అసలు ఎట్లా ఉండే అంటే, కొంతమంది దీర్ఘకాలిక రోగాలతో ఉంటారు, కొంతమంది ఈ ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన వాటిల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఉమ్, ఇట్లాంటి ఎట్లాగూ ఎమ్మెల్సీ అయితే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే ఫండ్ ఉంటుంది, వాటికి చేయొచ్చు. కానీ నేనుగా పెట్టాలనే ఒక ఆలోచన నాకు మొదటి నుంచి ఉంది. ఉమ్, సో దాన్ని ఎట్లా చేద్దాం అనుకోని ఫస్ట్ 50% చేద్దామా అని అంటే, కొంచెం ఇప్పుడు ఈ ఆర్థిక అవసరాలు ఉన్నాయి కదా, 25% నుంచి అయితే మొదలు పెడదాం. ఫస్ట్ అవకాశం ఇచ్చిన పార్టీకి ఇద్దాము అని ఒక ఆలోచన. ఫస్ట్ 25%, ఒక 10% ఏఐసిసికి, ఉమ్. ఒక 15% పిసిసికి. ఇది ప్రచారం కొరకని కాదు, కానీ నా కోరిక ఇట్లా ఉంది.